హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే అభిరుచులు అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే సండే, ఒకనాటి సండే ఉగాది వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట. ఈ మధ్యలో ఎడిటింగ్కి టైం కుదరక నేనైతే షేర్ చేయలేదు. అట్ ద సేమ్ టైం ఇది ల్యాండ్స్కేప్లో కాకుండా పోర్ట్రైట్లో ఈ వీడియో అనేది రిలీజ్ చేస్తున్నాను అనమాట. సో ఎర్లీ మార్నింగ్ 3:30కి అంతా లేచిపోయి కొంచెం బేసిక్ వర్క్స్ ఉంటాయి కదా, వాకిలు కడిగి ముగ్గు పెట్టుకోవడం ఇటువంటివన్నీ చేసుకొని ఫ్రెష్ అయ్యాను. ఫ్రెష్ అయిన తర్వాత గుర్తొచ్చింది, రాత్రి మిషన్లో బట్టలు వేసాము, బట్ వాటిని ఆన్ చేయడం మర్చిపోయామని కొంచెం మిషన్ తల్లికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి మళ్ళీ నేను బ్యాక్ వచ్చేసాను. సో నేనైతే ముందు రోజు ఈవినింగే పనామని పిలిపించుకొని ఈ మధ్య 6 monthsగా పనామా హెల్ప్ అయితే తీసుకుంటున్నాను అనమాట. సో ఆవిడ వచ్చి అంట్లు కడిగి ఇల్లు మాపు వేసి వెళ్ళిపోతారు. నేను పూజ సామాన్లు ఇవన్నీ నేనే వాష్ చేసుకుంటాను అనమాట. సో సాటర్డే కొంచెం యాజ్ యూజువల్ టైంకే వచ్చేసిన తర్వాత దీపపు సామాన్లు అన్నీ కడిగేసుకున్నాను. ఫ్రెష్ అయిన తర్వాత ఇందాక మాపేసిన క్లిప్పింగ్ అనమాట అది. సో ముందు రోజు ఈవినింగ్ అక్క వేసి వెళ్ళారు, కానీ నేను మార్నింగ్ లేసాక కొంచెం ఆవిడ ఆ టైంకి రారు కదా, 4:30కి అలా. సో అందుకని చెప్పి నేను ఇంకా కొంచెం క్లీన్ చేసేసుకొని మాపు అది పెట్టేసుకున్నాను. సో చాలా పీస్ఫుల్గా 5:30, 5:40 అరౌండ్ ఆ టైంకి దీపారాధన అనేది మాత్రం స్టార్ట్ చేసేసుకున్నాను. మామూలుగా మనకు ఉగాది అంటే పాడ్యమి రోజు వస్తుంది, అంటే ముందు రోజు అమావాస్య తిథి ఉంటుంది కదా. సో అందుకని చెప్పి నేను ముందు రోజే అభిషేకాలు అవన్నీ కూడా చేసేసుకోవడం, అమావాస్య పూజ అనేది ఆ రోజు చేసేసుకోవడం అనేది జరిగిందనమాట సాటర్డే రోజు. సో ఇక్కడైతే చాలా అంటే చాలా పీస్ఫుల్గా మనం అక్కడ బాల్కనీలో నుంచుంటే అక్కడ పద్మావతి అమ్మవారి గుడిలో వినబడే మంత్రాలు అవి మనకు వినపడుతూ ఉంటాయి. అవి పీస్ఫుల్గా వింటూ చాలా అంటే చాలా పీస్ఫుల్గా చాలా రోజుల తర్వాత పూజ చేసుకున్నాననే చెప్పాలి. సో లిటరల్గా ఒక్కరోజు ఎలా ఉంటుందంటే దీపారాధన చేయడానికి కూడా టైం సరిపోదన్నమాట, పరుగుల మీద వెళ్తూ ఉంటాము. సో అటువంటప్పుడు జస్ట్ అగరబత్తి మాత్రం వెలిగించేసి వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. సో ఇంకా వాంటెడ్గా నేను అర్లీగా లేవడం అనేది జరిగింది, ఎందుకంటే సమ్మర్ కదా మనకు, ఉగాది అనగానే ఎండలు బాగా ఉంటాయి. పైగా ఏదైనా టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పి కూడా అనుకున్నాం. సో ఎండకి పిల్లాన్ని తీసుకొని వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, మనకైనా అలసటగా ఉంటుంది కదండి. సో అందుకని పీస్ఫుల్గా అర్లీగా పూజ చేసుకుంటే అర్లీగా టెంపుల్కి వెళ్ళొచ్చు, అర్లీగా ఇంటికి రిటర్న్ అయిపోవచ్చు, ఎండ బారి పడకుండా మన మీద అని చెప్పి ప్లాన్ చేసుకోవడం అయితే జరిగింది. సో చాలా చాలా పీస్ఫుల్గా బయట పూజ చేసుకున్నాను. ఇక్కడైతే ముందు రోజు అమావాస్య రోజు అభిషేకం చేసుకున్నదనమాట ఇది. సో జస్ట్ ఒక క్లిప్పింగ్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తాను అనమాట. సో అలా పూజ అంతా అయిపోయిన తర్వాత, అభిషేకాలు అవన్నీ అయిపోయిన తర్వాత ముందు రోజే మనం ఏంటది స్టాండ్ ఇన్ ద సెన్స్, ఇక్కడ ఏంటంటే నాకు ఇక్కడ వాళ్ళు ఒక స్టాండ్ ఇచ్చారనమాట, దేవుడు గూడు. సో అదంతా క్లీన్ చేసుకోవడం జరిగింది. సో ఆ రోజు మాత్రం దీపారాధన చేసుకున్న తర్వాత, సంవత్సరంలో తొలి రోజు కదండి, విశ్వావసునామ సంవత్సరం కదా. సో ఇక్కడైతే నేను ఎటువంటి విఘ్నాలు కలగకుండా, ఒకవేళ విఘ్నాలు కలిగినా వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళే శక్తిని ప్రసాదించమని మన గౌరీపుత్రుడికి నమస్కారం, అభిషేకం చేసుకున్నాను. యాజ్ యూజువల్ శివయ్య ఆల్మోస్ట్ ఎప్పుడూ చేస్తూ ఉంటాను ఆయనకి. సో వాళ్ళిద్దరికీ కూడా అభిషేకాలు అవి చేసుకోవటం అనేది జరిగింది. సో అప్పటికి మా వారు ఫ్రెష్ అయ్యి కూడా వచ్చేసారనమాట. అరౌండ్ 5:45, 5:50కి అంతా మళ్ళీ లోపలికి వచ్చేసాను. ఆ టైంలో ఇక్కడ అభిషేకం ఇవి చేసుకుంటున్నాను అనమాట. సో జాబ్ అంటాం కానివ్వండి, చాలా అంటే చాలా హడావిడి ఉంటుంది అనమాట. పొద్దున్నే ముందు రోజు కనుక మన మైండ్లో ఏ ప్లాను లేదనుకోండి, ఏం కర్రీ చేయాలి ఏంటి అని చెప్పి చక్కగా, ఇప్పుడు సమ్మర్ కాబట్టి పెరుగన్నం తీసుకెళ్ళిపోతాం, కానీ ఈ వింటరో రైనీ సీజన్ అయితే మాత్రం చచ్చినట్టు చేసుకోవాల్సిందే. పెరుగన్నం అప్పుడు తినలేం కదా. సో సమ్మర్లో కొంచెం నైట్ తక్కువ ఉంటుంది, నిద్ర ఎక్కువ పడుతుంది అనమాట, చల్లగా హాయిగా పడుకుంటాం కాబట్టి. సో కొంతవరకు పూజ అనేది మెయిన్ డేస్లోనే, ఏకాదశి రోజు, అమావాస్య రోజు, పౌర్ణమి రోజు, ఫ్రైడేస్, మండేస్ కూడా ఒకరోజు ఈవినింగ్ వచ్చి చేసుకుంటాను అనమాట. అంటే ఇంట్లో పూజ అనేది ఇట్స్ డిపెండ్స్ ఆన్ నేను మార్నింగ్ లేవడం అనమాట. సో అర్లీగా లేసేసాను అనుకోండి, ఫస్ట్ పూజ చేసేసుకొని వంట చేసుకొని బాక్స్ పెట్టుకొని వెళ్ళిపోతాము. అలా కాదు అంటే సో యాజ్ యూజువల్
హడావిడి అయిపోతుంది. అగరబత్తి ఒకటే వెలిగించేసి వెళ్ళిపోయి ఈవినింగ్ వచ్చి చక్కగా దీపారాధన అది చేసుకుంటా ఉన్నాను అనమాట. సో ఇలా అందరినీ కూడా క్లీన్ చేసుకోవడం, తర్వాత బొట్లు పెట్టుకోవడం ఇవన్నీ అయితే చేసుకున్నాను. సో ఆ రోజు కృష్ణయ్యని ముందు రోజు నేను క్లీన్ చేసుకోలేదనుకుంటా, నాకు గుర్తులేదు పెద్దగా. సో ఇంకా ఇక్కడ కూడా స్వామివారికి రాధా రాణి అంటున్నారు కదా ఆవిడని, సో ఆవిడకి కూడా బొట్టు అది పెట్టేసుకొని ఇక్కడ పువ్వులు అవి సమర్పించేసుకుంటున్నాను. సో ఎవరమైనా ఏం కోరుకుంటామండి, ఆదాయం ఎంతున్నా, వ్యయం ఎంతున్నా, రాజ్యపూజ్యం ఎంతున్నా, గౌరవ మర్యాదలకి ఎటువంటి కొరత లేకుండా చూసుకోమని భగవంతుడిని కోరుకుంటాం. ఎందుకంటే ఆదాయము వ్యయము ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోగలిగేది మన చేతుల్లోనే ఉంటుంది. ఓకే, ఎంత ఆదాయం ఉన్నా కూడా ఖర్చు పెట్టేది మనమే కాబట్టి మనము ఆచితూచి ఖర్చు పెట్టుకుంటే ఇట్ కెన్ కంట్రోల్డ్ బై అజ్ యాక్చువల్గా. బట్ గౌరవ మర్యాదలు అనేవి మనం ఎంత కామ్గా డీసెంట్గా మన పని మనం చేసుకుంటున్నా కూడా కొంతమంది మనల్ని అగౌరవంగా మాట్లాడే వాళ్ళు ఉంటారనమాట సొసైటీలో. సో వాళ్ళ నోటిని మనం అదుపు చేయాలంటే వాళ్ళని అవాయిడ్ చేస్తాము ఫస్ట్ థింగ్. లేకపోతే అవాయిడ్ చేయడం కన్నా వాళ్ళతో ఎందుకులే మనకు అని మనం ఎంత కామ్గా మన పని మనం చేసుకున్నా కూడా సమ్టైమ్స్ దే విల్ కమ్ టు అస్. సో వాళ్ళని అప్పుడు మనము హ్యాండిల్ చేసే విధానం చాలా ఓపికగా ఉండాలన్నమాట. కాబట్టి మనం ఎవరేమన్నా కూడా మనం కామ్గా అయిపోవాలి, ఎవరితో ఎక్కువ మాట్లాడకూడదు అనేది నేను నేర్చుకున్నది నా లైఫ్ ఎక్స్పీరియన్స్లో. గత 2 yearsగా అది నేను అమల్లోకి తెచ్చుకోవడం అనేది జరుగుతూ ఉందన్నమాట. సో ఇంట్లో మనము ఎలా ఫీల్ ఫ్రీ టు టాక్ అన్నట్లు మనం ఎట్లా మాట్లాడతామో మన రిలేటివ్స్లో అయినా బయట వాళ్ళతో అయినా కూడా మనము అలా మాట్లాడకూడదు అనేది నాకు అర్థమైంది. సో ఎందుకు అంటే మనము ఒక అడ్వైజ్ ఇచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే వాళ్ళు మనకి ఒక అడ్వైజ్ ఇచ్చినప్పుడు కానివ్వండి, సమ్టైమ్స్ మనం తీసుకోవచ్చు, సమ్టైమ్స్ వాళ్ళు తీసుకోలేకపోవచ్చు. మనము తీసుకున్నప్పుడు హ్యాపీగానే ఉంటుంది, తీసుకోలేనప్పుడు అవతల వాళ్ళు కూడా బాధపడుతుంటారు. కాబట్టి అడ్వైజ్ ఇచ్చేంత వరకు మనము ఎదగలేదు, అడ్వైస్ తీసుకునేంత తక్కువ స్థితిలో కూడా మనం లేము అనే భ్రమలో మనం బతికిపోతూ ముందుకెళ్ళిపోవాలని అనేది నా ఉద్దేశం అన్నమాట. అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్సెస్, మై లైఫ్ స్టైల్. సో నా చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి నేను ఒక వలయాన్ని ఏర్పాటు చేసుకోవడం అయితే జరిగింది. ఆ వలయం ఏంటంటారా, సైలెన్స్. ఎంత కామ్గా ఉంటే అంత మంచిది. సో అంతా మనదే, అంతా మనవాళ్లే అని చెప్పి కూడా ఎక్కువ మనం రాసుకోవడం పూసుకోవడం వల్ల చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్ని సిచ్యువేషన్స్లో. అలా అని చెప్పి వాళ్ళని అవాయిడ్ చేయలేము, అలా అని చెప్పి ఆ సిచ్యువేషన్స్ని మనము మర్చిపోలేము. కాబట్టి లివ్ అట్ ద మూమెంట్ అంటారు కదా, సో అదే నేనైతే ఫాలో అవుతున్నాను. సో జీవితం మీద ఏమంటారు, ఇదేదో చేసుకోవాలి, ఇన్ని కొనుక్కోవాలి అటువంటివి ఏమీ లేకుండా ఈ మూమెంట్కి మనం ఎలా ఉండాలి అనేది మాత్రం ఆస్వాదిస్తూ ముందుకెళ్ళిపోతున్నాను అనమాట. సో ఆ రోజైతే చిలకలు కూడా వచ్చాయి మా ఇంటికి ముగ్గు రూపంలో. సో తర్వాత కృష్ణయ్య దగ్గర దీపం పెట్టాను కదా, సో ఆ దీపారాధన అవన్నీ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మా వారైతే అర్చన చేస్తున్నారు శివయ్యకి. నేను పక్కన నుంచొని ఆయనకి అవి ఇస్తున్నాను అనమాట. అదే మన అర్చనకి యూస్ చేసే థింగ్స్ ఉంటాయి కదా, గవ్వలు, పువ్వులు అవి. సో ముందు రోజు కడిగి పక్కన పెట్టుకున్నాను. సో వాటిని వేరి ఇస్తున్నాను అనమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. కొన్నిసార్లు చాలా తీవ్రమైన బాధ మనకు బాగా తెలిసిన వాళ్ళ వల్ల కావచ్చు, లేకపోతే ఆ పర్టికులర్ టైంకి ఎవరో వచ్చి హర్ట్ చేసిన వాళ్ళు కూడా అయి ఉండొచ్చు. బట్ మనం ఏంటంటే మన తప్పిదం లేకపోయినా కొన్నిసార్లు మనము ఆ సిచ్యువేషన్లో మనం ముఖ్య పాత్రలు పోషించేస్తూ ఉంటాం అన్నమాట. అది ఎవరు తీసుకొచ్చి మనల్ని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చేస్తారో మనకి తెలియదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది మాత్రం నాకైతే అర్థమైంది. పైగా ఇప్పుడు బయటకి కూడా వెళ్ళి వస్తున్నాను. సో చాలా మందితో వర్క్ చేయడము, మాట్లాడడము, ఈవెన్ పిల్లలతో కూడా మాట్లాడుతూ ఉంటాను కదా క్లాస్లో. సో ఒక్కొక్కరి పర్స్పెక్టివ్, ఒక్కొక్కరి ఆలోచన విధానం ఎంత వేరియేషన్ ఉంటుంది, ఎంత డిఫరెన్షియేషన్ చూపిస్తారు ఒక్కొక్క థాట్ ప్రాసెస్లో అనేది నాకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. కాబట్టి అన్నీ మనదే అని నెత్తనేసుకోకూడదు, అలా అని చెప్పి ఏది మనకు సంబంధం లేదని కూడా ఉండకూడదు అనేది నేను నేర్చుకున్న సిద్ధాంతం అనమాట.
సో అలా పూజ అర్చన అయిపోయిన తర్వాత ఫైనల్గా వచ్చి ఇక్కడ కొబ్బరి పచ్చడి ఉగాది పచ్చడి చేస్తున్నాను, సారీ. సో ఇది ఆ రోజు నేను ఈ షార్ట్ వీడియో అనేది పోస్ట్ చేయడం కూడా జరిగింది కదా. సో యాజ్ యూజువల్ మనకందరికీ తెలిసిందే, ఉగాది అనగానే షడ్రుచుల సమ్మేళనం. జీవితంలో అన్నీ ఉంటాయి, తీపి, పులుపు, వగరు, కారం, చేదు, అన్ని రకాల ఎక్స్పీరియన్సెస్ని మనము టేస్ట్ చేస్తూ వెళ్ళాలి. ఆ ఎక్స్పీరియన్స్ వస్తే కానీ ఏ మూమెంట్కి మనం ఎలా రియాక్ట్ అవుతాము, ఒక చేదు అనుభవం మన వాళ్ళ వల్ల వచ్చిందా లేకపోతే బయట వాళ్ళ వల్ల వచ్చినప్పుడు హౌ వీఆర్ బిహేవింగ్ అనేది మనము మన కంట్రోల్లోనే ఉండాలి ఏదైనా. సో అవతల వాళ్ళ కంట్రోల్కి మనం వెళ్ళకూడదు, మన కంట్రోల్లోనే. ఓకే, ఒకటే నేర్చుకోవాలండి, ఎవరు మన మీద ఎన్ని అబాండాలు ఎన్ని వేసుకున్నా కానీ ఒక చిరునవ్వు నవ్వి వదిలేసి వెళ్ళిపోవాలంతే, నాకు తెలిసినంత వరకు అనేది మాత్రం నేను నేర్చుకున్నాను. అసలు వాళ్ళకి మన గురించి ఒక కోణం మాత్రమే తెలిసి ఉంటుంది, మనలో ఇంకా 99 కోణాలు ఉంటాయి. ఆ 99 కోణాల్లో మనం ఆ పరిస్థితుల్లో మనం ఎందుకు అలా ఉండాల్సి వచ్చింది, అటువంటి తప్పు చేయాల్సి వచ్చింది అనేది మనం మన పర్స్పెక్టివ్లో కానీ రిమైనింగ్ 99 యాంగిల్స్లో కానీ ఎవరూ ఆలోచించరనమాట. వాళ్ళకి తెలిసిన ఒకే ఒక పర్స్పెక్టివ్లో వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, మనల్ని మాట్లాడుతూ ఉంటారు. బట్ ఓకే, ఇట్స్ ఓకే, అన్ని రోజులు ఒకలా ఉండవు కదా అని చెప్పి ఏదైనా భగవంతుడికే, నేనైతే శివయ్యకే వదిలేస్తాను అనమాట. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఫర్ మీ యూ కెన్ అనేదే నేను ఆయనకి చెప్తాను అంతే. సో ఈ మధ్యకాలంలో శివయ్యతోనే మనసులో ఆయన స్మరించుకోవడం, ఆయన చూసుకో నువ్వే, నాకు సంబంధం లేదు, నాకేమీ తెలీదు, నువ్వు ఉన్నావన్న హోప్తోనే ముందుకెళ్తున్నాను అనే ఒక అలా స్టేట్మెంట్కి వచ్చేసాను అనమాట. సో ఎవరు ఆర్చరు తీర్చరండి, ఖచ్చితంగా చెప్తున్నాను. ఓకే, సో మనం చేసిన కర్మ ఫలితాలే మనల్ని ఏ స్థితిలో ఉంచాలి ఏంటి అనేది నిర్ణయించబడతాయి అన్నమాట. సో ఈరోజు నా మంచి చేస్తే మనకు మన పిల్లలకి మంచి జరుగుతుంది. ఎవరికైనా ద్రోహం చేయడం, ఎవరినైనా నిందించడం, ఎవరినైనా అంటే ప్రపంచం ఎలా ఉంది అంటే ఇవాల్టి రోజుల్లో నీతో చక్కెర పోసినట్టు స్వీట్గా, అసలు అప్పుడే గులాబ్ జాములు కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఆ మాటలకి మనం అంత స్వీట్ని ఆస్వాదిస్తాం, బట్ మన వెనక మాట్లాడే మాటలు మాత్రం చాలా ఇబ్బంది పెట్టేలాగా వీళ్ళు ఇలా మాట్లాడారా మన గురించి అనేది అనిపిస్తుంది అనమాట. సో జీవితంలో చాలా చూసాము, ఇక మీదట కూడా చూస్తాము, బట్ ఎప్పుడు కూడా మనం కలమేలుకొని ఉండాలి ఓకే అనేది మాత్రం నేను బాగా నేర్చుకున్నాను. 2023 ఇయర్ బాగా ఎక్స్పీరియన్స్ ఇచ్చిందనమాట, చాలా చాలా ఎక్స్పీరియన్సెస్ అనేవి ఇచ్చింది. కాబట్టి దేనికి రియాక్ట్ అవ్వకుండా ఉండడం, ఓకే లెట్ ఇట్ బీ. ఓకే, మన వల్ల అయితే మనం పార్టిసిపేట్ చేస్తాం దేంట్లో అయినా, మన వల్ల కాలేదు అంటే కామ్గా మనం ఇంట్లో కూర్చుంటే సరిపోయిద్ది అనేది మాత్రం నేను ఫాలో చేస్తూ వస్తున్నాను అనమాట. సో ఉన్న టైంలో కూడా దైవనామస్మరణని వదలకుండా శివయ్య నామస్మరణ జపం అనేది చేసుకుంటూ ఉంటాను అనమాట. సో అంతే. ఇంకా బాబుని ఎలా చూసుకుంటున్నాను ఏంటి అనేది దిస్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ఫేజ్ ఫర్ మీ. అటు ఉద్యోగాన్ని ఇటు ఇంటిని చక్కబెట్టుకుంటూ మళ్ళీ బాబుని కూడా చూసుకోవడం అనేది కత్తి మీద సామే కొన్నిసార్లు, బట్ అలా జరుగుతుందన్నమాట. సో హెల్పింగ్ హ్యాండ్ లేకుండా అయితే ఒక వర్కింగ్ ఉమెన్కి జరగదు. సమ్ టైమ్స్ హెల్ప్ అనేది కూడా తీసుకుంటా అన్నమాట. సో అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాము. సో మీ అందరి ఆశీర్వాదం మా కుటుంబానికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడైతే చక్కగా వినాయకుడికిను అర్ధనారీశ్వర స్వామికి అయితే పూజ చేసేసుకొని ఉగాది పచ్చడి పెట్టేసుకున్నాం. తర్వాత ఫ్రూట్స్ అయితే నివేదన ఇచ్చిన. ఆ రోజు ప్రసాదం ప్రోగ్రామ్స్ ఏమీ పెట్టుకోలేదన్నమాట. సో మనకు ఎంత వీలైతే అంత నిర్మలంగా, అదేంటి సంపూర్ణమైన మనసుతోటి దేవుడిని ఆరాధిస్తే చాలు, అంతే కదా. సో ఈ ప్రసాదాలు ఇవన్నీ కూడా కౌంటే కాదు నాకు తెలిసి. సో ఒకప్పుడు నేను విడివిడిగా చాలా గిన్నెల్లో పెట్టేదాన్ని కూడా దేవుడి దగ్గర, బట్ ఇప్పుడు కూడా మా ఇంటి దైవానికి పెడతాను విడిగా, రిమైనింగ్ అందరికి కలిపి ఒక బౌల్లో అయితే పెట్టడం జరుగుతుంది. సో ఇలా మా రొటీన్ అయితే జరిగింది ఆ రోజు.
సో మా బాబుకి కూడా స్నానం అది చేయించుకున్న తర్వాత వాడు ఆశీర్వాదం అయితే తీసుకున్నాడు. సో మేమే చెప్పామన్నమాట తల్లిదండ్రుల దగ్గర, ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర మన ట్రెడిషన్ ఏంటి, పండుగ అనగానే ఇంటిళ్ళ పాది మొత్తం కూడా మంచిగా పూజ అవి చేసుకొని చిన్నవాళ్ళకి మంచిగా ఆశీర్వాదాలు అందించి హ్యాపీగా ఆ రోజుని గడపడం కదా. సో అది మేము అలవాటు చేస్తూ వస్తున్నాం అనమాట. సో చక్కగా మా వాడు కూడా మా దగ్గర ఆశీర్వాదం తీసుకున్నప్పుడు నాకైతే కళ్ళల్లో నీళ్ళు కదిలాయి. సో అలా మా ఉగాది రోజైతే జరిగింది. సో మా వాడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనేది కొడుతున్నాడు అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో ఏదైనా కానీ మనం చేసే కర్మ ఖచ్చితంగా మన దగ్గరకు వస్తుంది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఆల్వేస్ మంచే చేయాలి, పరులకి ఉపకారం చేయాలి అన్న ఉద్దేశం మనలో కనుక ఉంటే మనకు అంతా మంచిగా శుభమే జరుగుతుందనేది నేనైతే 100% చెప్పగలను. సో ఇదన్నమాట. సో ఆ రోజైతే చిన్న చిన్న క్లిప్పింగ్స్ అనేవి యాడ్ చేశాను చూడండి. సో చక్కగా అది పూజ చేసేసుకొని మళ్ళీ మేము టెంపుల్కి అయితే వెళ్ళాము. అదైతే నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను, ఏం టెంపుల్కి వెళ్ళాము ఏంటి అనేది. సో ఈ వీడియో అనేది లెంత్ అయిపోతుందని చెప్పి నేను ఇక్కడ ఈ వ్లాగ్ని స్టాప్ చేస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.